అనుకున్నదొక్కటి, అయినదొక్కటి. ఎందుకంటున్నానో మీకు వీడియో ఎండింగ్ చూసేసరికి మీకు అర్థమైపోతుంది నేను ఎందుకన్నాను. యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని నైట్ లాంగ్ డ్రైవ్‌కెళ్ళి కేక్ కట్ చేసి రావాలని ప్లాన్ చేసి మా బావని బతిలాడంగా మా బావ ఒప్పుకున్నాడు. ఒప్పుకొని హైటెక్ సిటీ ప్లాన్ చేసినాం ఎళ్ళి కేక్ కట్ చేయాలి అని. కానీ వానదేవుడు సమ్మర్ కదా వర్షం రాదు అన్నట్టు వెళ్ళిపోయినాం. కానీ ఏం చేద్దాం వాన దేవుడు వచ్చి మాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని అదే రోజు మాకు బ్లెస్సింగ్ ఇవ్వనీకి వచ్చేసిండు. మళ్ళీ మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని స్టార్ట్ అయ్యేటప్పుడే వర్షం స్టార్ట్ అయింది తెలుసా. అంటే దేవునికి ఎంత ప్రేమ ఉంది మాకు బ్లెస్సింగ్ ఇవ్వనీకి వచ్చిండు అని అనుకున్నాం. తగ్గిపోతుంది అనుకొని స్టార్ట్ అయినాం. కానీ మేము స్టార్ట్ అయిన కొద్దీ ఇంకెక్కువనే అవుతుంది కానీ అస్సలు తగ్గట్లేదు. అలా అయినా ఎలా కేక్ కట్ చేయాలి వెళ్ళాలి అన్నట్టు హైటెక్ సిటీ ప్లాన్ చేసి స్టార్ట్ అయిపోయినాం వెళ్ళాలని. కేక్ తీసుకున్నాం. హైటెక్ సిటీ లొకేషన్ ఉంది ఎంఎంటీఎస్ ఏరియాలో సూపర్ లొకేషన్ ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే కన్ఫామ్గా వెళ్ళండి. కానీ మాదైతే అల్టర్ ఫ్లాప్ అయిపోయింది. మేము ఆడికి నార్మల్ వర్షంలో మేము అక్కడికి వెళ్ళినాక ఒక రేంజ్లో వర్షం పక్కకు పెట్టండి, వర్షం ఉన్న కేక్ కట్ చేయొచ్చు బాధ లేదు. ఉరుముడు మెరుపుడు మొత్తం ఉరుముతుంది, గాలివాన వస్తుంది. ఆ ఉరుముడు మెరుపుడు చూసి ఎక్కడ మేము ఫోన్ వాడితే ఎక్కడ వచ్చి పిడుగు పడుతుంది అని భయంకి కూడా అక్కడ సైలెంట్గా కూర్చున్నాం. వెయిట్ చేస్తే ఆ వాన తగ్గట్లేదు. అది కేక్ కటింగ్ అవ్వట్లేదు. ఎవ్రీ ఇయర్ మేము 12 కేక్ కట్ చేసేవాళ్ళం. కానీ ఈ ఇయర్ 1:30 అయిపోయింది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి. ఈవినింగ్ 6 to 11 లోపల. తెలుసు లైటింగ్స్ అక్కడ సూపర్ ఉంటాయి. కానీ వర్షం వల్ల లైటింగ్స్ లేదనుకుంటా ఆ రోజు మేము వెళ్ళిన రోజు. కానీ మళ్ళీ ఒకసారి కంపల్సరీ నా బర్త్డే అయినా మా బావ బర్త్డే కన్నా కంపల్సరీ వెళ్ళాలి. అండ్ వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఇట్లా వాయిస్ ఓవర్తో ట్రై చేయాలి అని అనుకుంటున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్.